అంటారా? మాకే స్థలం లేదు, వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి? సత్రంలో స్థలం కూడా దొరకలేదు. కారణం ఏంటంటే తొట్టిలో పడుకుంటేనే గుళ్ళలో అడ్రస్ దొరుకుతుంది ఈజీగా. కాబట్టి దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడు తొట్టిలోనే పడుకోబెట్టలేరు. మీరు సండే స్కూల్ టీచర్ చెప్పినట్టు జ్ఞానం వచ్చేదాకా కూడా ఈ తొట్టి దగ్గరే లేదు. ఎన్నో రోజులుగా ఊరు బయట తొట్టిలో పట్టుకొని ఎన్నో ఉంటారు. జ్ఞానం రావడానికి ఎంత టైం పట్టింది చెప్పండి? 3 దినాలు. జ్ఞానులు ఏ దేశపు వారు? తూర్పు దేశము. ఇశ్రాయేల్ దేశం మధ్యలో ఉంది తూర్పుతో ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి ఇక్కడ ఇశ్రాయేల్ దేశం ఉంది. జోర్డన్, లెబనాన్, కువైట్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా ఇట్లున్నాయి. సో ఈ తూర్పు దేశాలలో ఇప్పటి వాళ్ళు మొత్తానికి వచ్చారు. ఒక దేశం నుండి ఒంట మీద ప్రయాణం చేస్తే ఎంత టైం పట్టాలి? ఒక రోజులో రావస్తుందా? 2 రోజుల్లో రావస్తుందా? ఒంట మీద వేరే దేశం నుండి మరొక దేశానికి. ఇది పశువుల తొట్టి దగ్గర జరిగిన కార్యం కాదు. ఇది గొల్లులు వచ్చారు, ఆరాధించారు, వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళీ ఏ ఇంటిలో ఉన్నారో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 2:10 చూడండి. మత్తయి సువార్త 2:10 చదవమ్మా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భక్తులని ఇంటిలోనికి వచ్చి ఇక్కడికి వచ్చి పశువుల తొట్టి దగ్గరికి కాదా? మరి మీ క్రిస్మస్ కావాలా? పశువుల తొట్టి దగ్గర ఇటు నుంచేమో ఫోక్ సాంగ్ పాడుకుంటూ రాజులనే ఆ కట్టె పట్టుకొని బొమ్మలు వేసుకొని పల్లెటూరు డ్యాన్స్ చేసుకుంటూ వీళ్ళు వచ్చేప్పుడు జ్ఞానులు డ్యాన్స్ చేయదు కాబట్టి వాళ్ళు ఏం నడకరానట్టు రోబో నడుస్తున్నట్టు ఈ చరిత్రలో నడవడం వాడు ఏది ఉడిపోతుందని మనకి అన్ని పిల్లలు పెట్టి సరే టీచర్ ఏది ఎదురుపోతుందని వాడికి కిరీటం పడిపోతుందని వాడు రోబో పోయినట్టు ఎంత తిప్పలు. ఇక వీళ్ళు జ్ఞానం వస్తే గుళ్ళకు కట్టబెట్టుకుని జ్ఞానం వచ్చి ఆయన బంగారం సాంబారు వాళ్ళ పక్కకు నిలబడాలి. ఎందుకంటే గ్రూప్ ఫోటో కావాలి కదా మనకు కాబట్టి అడ మీద పెడతారు, ఇన్నిలో పెడతారు, మధ్యలో గాబులేలో వచ్చేసి ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోటో అంతా ఒకటే. సత్రముల తొట్టి దగ్గరికి రాలేదు, ఆ ఇంటిలోనికి వచ్చి ఈ ఇల్లు ఇక్కడ ఏ ఇంట్లయితే ఉన్నారో వాళ్ళు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఈ ఇల్లులోనే కన్నది కానీ ఈ ఇంటర్దస్ దేవుడు బైబిల్లో రాయండి. ఎందుకంటే ఆ ఇల్లు పేద దేవాలయం చేసి దాని చుట్టూ మొక్కులు తీర్చుకొని తిరిగి మొక్కు పూసుకొని తిరిగి ఎన్నో చేస్తారు. స్థలాన్ని దేవుడికి చేసుకుంటుంటారు. స్థలంలో పుట్టినవాడు ముఖ్యం కానీ స్థలం ముఖ్యం కాదు. అందుకు దేవుడు బైబిల్లో ఏ ఇంట్లో కన్నదో ఈనాటి వరకు ఎవరికి తెలియదు. కాబట్టి తొట్టి డ్యాన్సు డ్రామా ఆపేసేయండి. అలాగే గొల్లల్ని కూడా పశువులతో దగ్గర కొట్టి పట్టుకునే డ్రామా కూడా ఆపేసేయండి. ఓకే. తర్వాత వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యారని ఇక కేరళ సింగింగ్ వచ్చే వాళ్ళు కూడా మా ఇంటి మీద నక్షత్రమును చూసి అత్యానంద భరితులు కావాలని మనము ధరగలిగిన నక్షత్రాలు కొంటున్నాం కదా. ఒకరు 200 రూపాయలు ఉంటే అమ్మవారు 500 అందులో బల్బు 100 వాట్స్ పెడితే మనం 500 వాట్స్ పెడతాం.
ఎన్నెన్నో ఖర్చులు తెరుస్తున్నాం మనం. ఇదంతా కూడా ఒకటే. ఎందుకంటే జ్ఞానులను నడిపించిన నక్షత్రము అది తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చింది. మీ ఇంటికి కూడా తూర్పు దేశం నుంచి తాడు కట్టి పట్టుకెళ్ళి, లేకపోతే కేరళ సింగింగ్ వాళ్ళు మీ చర్చి దగ్గర నుండి మీ ఇంటికి రావాలి కదా. సో మీ చర్చి కావాలంటే తాడు కట్టి చర్చి కాడ నుంచి మీ ఇంటికి కట్టండి. అప్పుడు ఈ నక్షత్రం కదులుతా ఉంటే కేరళ సింగింగ్ వాళ్ళు కూడా ఆటపాడుతూ వస్తారు. అట్లా చేయాలి. ఏమవుతుందంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తుందంటే మన కాన్సెప్ట్, మన కాన్సన్ట్రేషన్ యేసు ప్రభు మీద నుండి వీటన్నిటి పశువుల బాబులో ప్రాంక్యం సుఖం కోసం కొంతమంది ముసలు సుఖ అనుకుంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఆబ్జెక్టివ్స్ మీదకి డైవర్ట్ అవుతుంది, పర్సన్ మీద లేకుండా పోతుంది. రైట్. డిసెంబర్ 25 కూడా కానే కాదు. దేవుడు ఆ డేట్ కూడా తెలవలేదు. ఎందుకో తెలుసా? ఆ డేట్ శుక్రవారం అయింది. శుక్రవారం మంచి రోజుగా దేవుడు పుట్టినరోజు. కొంచెం మంచి పట్ల వేసుకోవడం చెడ్డమాట వాడక. శుక్రవారం వాడకపోతే పర్లేదు, మీకు శనివారం నుండి మళ్ళీ గురువారం వరకు ఎట్లా శుక్రవారం మంచిదే. దినాన్ని మంచిది చేస్తుంది. అందుకని దేవుడు ఆ దినము కూడా తెలియదు. ఏ డే శుక్రవారం ఉంటాడా, శనివారం ఉంటాడా, ఆదివారం ఉంటాడా, ఏది తెలియదు. ఏ ఇంట్లో పుట్టాడో అడ్రస్ తెలియదు. అలాగే ఏ టైంలో పుట్టాడో కూడా తెలియదు.